చాలామంది నాకు ఫోన్ చేయటం, నా సబ్స్క్రైబర్స్ కొంతమంది ఫోన్ చేయటం జరిగింది. ఏంటంటే, సార్ ఇంట్లో ప్రతిరోజు ఏదో ఒకటి చీకాకు, లేదంటే ప్రాబ్లము, లేదంటే ఇంట్లో చీకాకులు ఉంటూ భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లల మధ్య గొడవలు, తర్వాత లేనిపోయిన దానికి కూడా నిందలు పడటం, ఇరుగు పొరుగు వాళ్ళతో ఇబ్బందులు పడుతున్నామండి. ప్రతిరోజు రోజుకి ఒక ఇబ్బంది ఉందండి ఇంట్లో. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, మీ ఇంట్లో టీవీలో వస్తున్నటువంటి ఏడుపుగొడ్డు సీరియల్స్ని ఆపేసేయండి. చూడండి, సీరియల్లో మీరు చూస్తున్న సీరియల్స్లో కంటిన్యూషన్ ఏడుపే ఉంటుంది. ఒక ఇంట్లో ఎప్పుడు కూడా రోదన ఉండకూడదు. మీరు చెప్పేది వింటున్నారండి? ఇంట్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు చేసే పని ఏంటంటే టీవీ చూడటం. ఇంట్లో అంటే భర్త ఉన్నాడు అనుకోండి, భర్త ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీరు చేసే పని అది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పెద్దవాళ్ళు చేసే పని అది. అందరూ ఎవరి పని వాళ్ళు ఉదయం 10 ఎవరి పని వాళ్ళ మీద పనికి వెళ్తుంటారు, ఆఫీస్కి, షాపులకి, ఎవరి పని వాళ్ళదే. కానీ ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఏం చేస్తున్నారండి? టీవీ అనేది ఎంటర్టైన్మెంట్. సో ఆ హుషారు రావాలి. కానీ ప్రతిరోజు ఆ ఏడుపుగొడ్డు సీరియల్స్ చూసి 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 మీకు ఎలా తయారైందంటే, మీ సబ్కాన్షియస్ మైండ్ రేపు ఏం జరుగుతుందో, వాడు వచ్చి వీడిని కొట్టాలా, ఇది అది చేయాలని ఒక టెన్షన్ మొదలవుతుంది. ఇంకో విషయం ఏంటంటే, ఏదో ఒక రోజు 2 రోజులు ఏడుపులు చూస్తే పద్ధతిగా ఉంటుంది. సీరియల్ స్టార్ట్ అయిన కాడి నుంచి మళ్ళీ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9:30 వరకు, లేదంటే 10 వరకు, 10:30 వరకు ఆ సీరియల్స్లో ఉన్న మొత్తం ఆ సారాంశం ఏంటంటే, స్టోరీలో ఏడుపు. ఇక మీరు ఆనందంగా ఉండేది ఎక్కడండి? మన ఇంట్లో హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ మనం చేయాల్సిందే టీవీని బంద్ చేయాలి, ఏడుపుగొడ్డు సీరియల్స్ని ఆపేసేయాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు రీసెర్చ్ చేయండి. మీరు ఒక 10 రోజులు ఆ సీరియల్స్ని చూడటం మానేయండి, మీ ఇల్లు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇది ఎందుకని వాస్తుశాస్త్రంలో ఇది ఒక అంశం అండి. ఏంటంటే, ప్రతిరోజు మన ఇంట్లో ఏడుపులు అనేవి వినపడుతున్నా, ఏడుపులు అనేది మనం చూస్తున్నా, ఆ ఏడుపు అనే సౌండ్ని మన ఇంట్లో వైబ్రేషన్ అవుతున్నా, మనకి ఆ ఇంట్లో నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది. అంటే నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది, పాజిటివ్ తగ్గిపోతుంది. అప్పుడు ఏమవుతుందో తెలుసా? చీకాకులు, భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్, బిడ్డల మధ్య ప్రాబ్లమ్స్, ఆర్థిక ఇబ్బందులు, టెన్షన్తో కూడిన లైఫ్ ఉంటుంది. నేను చెప్పానని కాదు, నేను చెప్పిన వాటిలో 100% కరెక్ట్. ఒక ఆకర్షణ సిద్ధాంతం తీసుకోండి, ఇదే ఉంటుంది, వైబ్రేషన్. ఈ వైబ్రేషన్ అనేది మీకు అర్థం కాదు. మేము రీసెర్చ్ చేసామండి, రీసెర్చ్ చేసి 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 మీకు చెప్తున్నాం. ఇప్పుడు అందరూ ఉదయం 6 గంటల నుంచి పనులు చేసుకుంటూ ఎవరి పని వాళ్ళకి వెళ్తుంటారు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి వెళ్తుంటారు, తర్వాత బిజినెస్ పెట్టేవాళ్ళు వాళ్ళ షాపులకి వాళ్ళకి వెళ్తుంటారు. ఇక మిగిలింది ఎవరంటే ఇంట్లో వాళ్ళ పెద్దలు. వాళ్ళు సినిమాలు వాళ్ళు చూస్తుంటారు. అలా ముసలాళ్ళు ఉన్నారనుకోండి, వీళ్ళు చాలా బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూస్తుంటారు. అదే దాంట్లో ఇబ్బంది లేదు, ఎందుకంటే దాంట్లో ఒక మెసేజ్ ఉంటుంది. బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో ఒక మెసేజ్ ఉంటుంది, ఏడుపులు ఉండవు. ఉన్నా కూడా ఏంటంటే ఒక మెసేజ్ మాత్రం ఉంటుంది. సినిమా అంటే ఏంటి? ఎంటర్టైన్మెంట్. ఆ ఎంటర్టైన్మెంట్లో మనకి రోదన ఎంత టైం ఉంటుంది? ఉంటే ఒక 10 నిమిషాలు ఉంటుంది, లేదా 2 నిమిషాలు ఉంటుంది. సినిమా మొత్తం 3 గంటలు ఉండదు కదా. కానీ ఇక్కడ చూడండి, ఒక సీరియల్ స్టార్ట్ అయితే ఆ సీరియల్స్లో ఒక ఆడదాన్ని విలన్ చేస్తున్నారు. అత్తనో, కోడలనో, కూతురునో, లేకపోతే ఇంకొకరినో ఆ ఫ్యామిలీలో విలన్స్ చేసి చూపిస్తున్నారు. అది చూస్తున్న వారి జీవితంపై ఎఫెక్ట్ పడుతుంది. బయట వాళ్ళు అర్థాన్ని చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, మీరు ఏం జరుగుతుందో మీ ఇంట్లో. సరే, అది వదిలేసేయండి.
వీళ్ళు ఆఫీస్ నుంచి వస్తారు, వచ్చిన తర్వాత ఫ్రెష్ అవుతారు, వచ్చి మళ్ళా 7ంటికి కూర్చుంటారు. సీరియల్స్ 10:30 దాకా సీరియల్. ఆ సీరియల్లో పెట్టిన కాడి నుంచి ఒకటే ఏడుపు పాడుగాను, ఒకటే ఏడుపు. ఎక్కడండి మీరు చూడండి, సీరియల్స్లో మనల్ని ఎంటర్టైన్మెంట్ చేసే అంశం ఏదైనా ఉన్నాయా? కుటుంబ సంబంధించినటువంటి ఎంటర్టైన్మెంట్ ఏమైనా ఉందా? ఒక స్టోరీ ఉందా? కంటిన్యూషన్ అదే స్టోరీ. ఒక్క సీరియల్లో ఒక ఏడుపు సంఘటన, ఒక స్క్రిప్టు మినిమం సంవత్సరం చూపిస్తున్నాడు. ఈ సంవత్సరం అంతా ఇంట్లో రోదనే. ఆ టీవీ చూస్తూ ఆ టీవీలో వచ్చిన సౌండ్, రోదన సౌండ్ మన ఇంటి వైబ్రేషన్ మీద ఆధారపడి ఉంటుంది. అలా చూస్తూ 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 మన ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతుంది. ఇది పక్కా మీరు నమ్మండి, నమ్మకపోండి, లేదంటే కామెంట్ బాక్స్లో నన్ను తిట్టండి. 100కి 100 రూపాయలు నిజం నేను చెప్పేది. మీకు రిజల్ట్ కావాలంటే మీరే స్వయంగా ఒక 10 రోజులు లేదా 20 రోజులు టీవీ ఆపేసి మీరు, లేదంటే ఒక మంచి పాటలు పెట్టుకోండి, దేవుడి పాటలలో, సినిమా మంచి హుషారైన పాటలు పెట్టుకోండి టీవీలో. మీ ఇల్లు మారిపోతుంది. మళ్ళా మన ఇంట్లో ఒక ఆయుధం ఉంది, అదే టీవీ. ఆ ఆయుధం వల్ల చెడగొడుతుంది. మీకు అర్థం కావట్లా. వాస్తు శాస్త్రంలో ఇది ఒక అంశము. అప్పుడు ఏమైందంటే ఆ ఇల్లు రోధన ఇల్లు అవుతుంది. ఇప్పుడు ఏడుపు 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 సీరియల్, ప్రతిసారి ఏడుపే ఏడుపు ఏడుపే ఏడుపు. ఆ ఇంట్లో ఎట్లా ఉంటుందో మీరు ఆలోచించండి. అంటే వీళ్ళ మైండ్ సెట్ చూస్తున్న వారి సబ్కాన్షియస్ మైండ్లో అది రికార్డ్ అవుతుందండి. వీళ్ళు పనుకున్న రేపటి గురించి ఆలోచన, రేపేమవుతుందో అని. కొంతమంది అయితే కలవరిస్తున్నారు తెలుసా మీకు సీరియల్స్ చూసి. పక్కా వాస్తవం అండి నేను చెప్పేది. సో తల్లులారా, మీ ఇల్లు సంతోషంగా, సుఖంగా, ఆర్థికంగా బలపడాలి, మీ పిల్లలు బాగా చదవాలి, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే ఫస్ట్ మీరు మారండి. మీరు మారి ఒక మెసేజ్ ఇవ్వండి. మీ ఇంట్లో ఇలాంటివి చూసే వాళ్ళకి ఎంత ఎంటర్టైన్మెంట్ ఎంత చూడాలి. నేను కాదన్ను, టీవీ చూడండి, నేను కాదన్ను, చూడాలి. ఎంత చూడాలి? 24 గంటలు అదే ఏడుపు. ఏ సీరియల్ అన్నా చూడండి మీరు, ఒక్క ఛానల్లో కాదు, ఏ ఛానల్లో సీరియల్ అన్నా చూడండి, మనకు కనపడేటంటే ఏడుపు ఫస్ట్. అర్థమైంది తల్లారా మీకు నేను చెప్పేది? ఎక్కువ టీవీకి బల్లుల్లో అతుకుంటుంది మీరే, ఆడవాళ్లే. అర్థమైందా? సో మీరు మారండి. నేను ఏదో చెప్పడం కాదండి. నాకు ఒక సోదరి ఫోన్ చేసి అడిగింది, సార్ మన ఇంట్లో మనశ్శాంతి లేదండి, ఇప్పుడు ఏదో ఒకటి గొడవలు జరుగుతున్నాయి. మరి ఇలాంటి ఫస్ట్ మనం చేసే పని ఏంటంటే ఇదే. మన ఇంట్లో ఒక భూతం ఉంది, అదే టీవీ రూపంలో. దాన్ని మనం అవాయిడ్ చేయండి, మీకు మంచిది అనేది జరుగుతుంది. ఫస్ట్ దాన్ని అవాయిడ్ చేయండి. సీరియల్స్ బదులు మంచి హుషారైన పాటలు పెట్టుకొని వినండి. మీకు 10 రోజులు మీరు ఇలా చేయండి, ఆ ఇల్లు చాలా బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది, వ్యాపారాలు పెరుగుతాయి, మీ ఆరోగ్యం బాగుంటుంది, ఎటువంటి ఇది రాదు. సగం సీరియల్ వల్ల బీపీ షుగర్లు వస్తున్నాయండి బాబు, మీరు అర్థం చేసుకోవట్లా. నేను చెప్పేవి జోక్గా మీకు అని అయి ఉండొచ్చు, కానీ నేను చెప్పే మాట ప్రతిదీ కరెక్ట్. నేను దీని మీద రీసెర్చ్ చేశాను, కానీ వీడియో ఎప్పుడో చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు ఒక సోదరి వల్ల నేను చేయాల్సి వస్తుంది. దయచేసి మీరు అర్థం చేసుకుంటే నా వాయిస్ మీకు అర్థమవుతుంది. మీ ఇల్లు బాగు చేసుకోవాలంటే, మీరు హ్యాపీగా ఉండాలంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక భూతాన్ని తరిమేయండి, అదే టీవీ. ఎంటర్టైన్మెంట్ ఉన్నవి చాలా ఉన్నాయండి సీరియల్స్లో. ఇప్పుడు వచ్చే సీరియల్స్లో మీకు అన్నీ ఇవే ఏడుపులే. ఏదో ఏడుపు అంటే 10 నిమిషాలు పెట్టాలా, 2 నిమిషాలు పెట్టాలా. ఒక ఏడుపు స్క్రిప్ట్ అనేది ఎన్ని వారాలు చూపిస్తాడో తెలుసా మీకు? అన్ని వారాలు మీరు ఏడవలసిందే. అది మీ మీద పడుతుంది, మీ ఇంటి మీద పడుతుంది రోదన. అప్పుడు అదే ఏమవుతుందో తెలుసా? రోదన ఇల్లు అవుతుంది. రోదన అంటే ఏంటి? ఏడుపే. వాళ్ళు ఎట్ట ఏడ్చారో మీ ఇల్లు కూడా అట్టనే ఏడుస్తుంది.
చాలామందికి నేను చెప్పేది కోపంగా ఉండొచ్చు, కానీ చాలామంది కామెంట్ సెక్షన్లో నన్ను చండాలంగా కామెంట్స్ పెడతారని నాకు తెలుసు. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఇదే. ఒక్కసారి మీరు ట్రై చేయండి. నేను చెప్పాను కదా ఈ వీడియోలో, మీరు ట్రై చేయండి. మీ ఇల్లు ఎంత హ్యాపీగా ఉంటుందో. చాలామంది ఆడవాళ్ళు సీరియల్స్ చూసి చాలా చాలా ఇబ్బంది పడుతున్నారండి, మీకు తెలియట్లేదు. వాళ్ళు కోట్లు సంపాదించుకుంటున్నారు తీసేవాళ్ళు. ఆ ఎఫెక్ట్ అంతా ఎవరి మీద పడుతుందో తెలుసా? లేడీస్ మీదే పడుతుంది. దయచేసి తల్లులారా మారండి. మీ ఇంటిని మీరే, మీ సంసారాన్ని మీరే కాపాడుకోండి. నా వీడియో మీకు ఉపయోగపడుతుందంటే 10 మందికి మీరు షేర్ చేయండి. లేదు నా మాటల వల్ల మీరేమైనా ఇబ్బంది కలుగుతూ ఉంటే నన్ను క్షమించండి. వాస్తవ రూపంలో నేను తీసుకొచ్చాను ఈ వీడియోని. మీ ఇల్లు మీరే కాపాడుకోవాలి. ఎందుకంటే ఇలాంటివి మీరు కాస్త చూసినట్టు ఉండాలి, చూడాలి. నేను కాదనట్లేదు. సినిమాలు చూడండి, టీవీ సీరియల్స్ చూడండి, కానీ ఇలా ఏడుపు కొట్టు సీరియల్స్ని చూసి అవాయిడ్ చేయండి. అది ఎంతకాలం చూపిస్తారండి వాళ్ళు? వాళ్ళకైనా తెలియాలా? దయచేసి తల్లారా, నా వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి. లేదు 10 మందికి ఉపయోగపడుతుంది, 10 మంది తల్లుకు ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తున్నంత సెలవు. నేను మీ డాక్టర్ అహ్మద్ ఖాసిం. నమస్తే.